అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాక్య. ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మనం చివరి దశకు వచ్చేసాం. అంటే గ్రూప్ 2 జాబ్ సాధించడానికి ఇంకా మనం కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాము. మన పేరు సెలెక్టెడ్ మెరిట్ లిస్ట్లో ఉండాలా, లేదు కేవలం హాల్ టికెట్లో మాత్రమే మిగిలిపోవాలా అనేది ఈ చివరి 80 రోజులు డిసైడ్ చేయబోతున్నాయి. సో ఓవరాల్గా మనకు 4,83,525 మంది ఈ జాబ్స్ కోసం అప్లై చేశారు. సో వాటిలో ఇప్పుడు చిట్ట చివరగా 92,250 మంది పోటీ పడుతున్నారు. అంటే ప్రతి 100లో ఒక్కరు మాత్రమే జాబ్ సాధించే అవకాశాలు ఉన్నాయి. అంటే కాంపిటీషన్ అనేది ఎంత క్రిటికల్గా ఉంది, ఎంత టఫ్గా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం జాబ్ సాధించాలి అని అంటే మన ప్రిపరేషన్ ఎంత ఫోకస్డ్గా ఉండాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత సిస్టమేటిక్గా ఒక స్ట్రాటజిక్ వేలో మనం అప్రోచ్ అవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఒకసారి మనం ముందుగా మనం మెయిన్స్ ప్యాటర్న్, మెయిన్స్ సిలబస్ ఏంటి అనేది చూద్దాం. సో మనకు గ్రూప్ 2 మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏపీ హిస్టరీ, రెండవది పాలిటీ. అండ్ అలాగే పేపర్ 2లో మళ్ళీ 2 సబ్జెక్టులు ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ప్రతి పేపర్లో కూడా మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్కి కానీ జరుగుతుంది. సో ఇక్కడ మనలో ప్రతి ఒక్కరం కూడా మనం మిస్ అయ్యే పాయింట్ ఏంటి అంటే మన సిలబస్లో చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు? డిగ్రీ స్టాండర్డ్. ఈవెన్ మన ప్రిలిమ్ సిలబస్లో కూడా సిలబస్తో పాటుగా పైన రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ డిగ్రీ స్టాండర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డిగ్రీ స్టాండర్డ్ అంటేనే ప్రశ్నలు అన్నీ కూడా కాస్త కఠినంగానే వస్తాయి. అంటే ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. బట్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాము, చాలామంది పేపర్ చాలా టఫ్గా వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా చూడలేదు, అసలు ఇది పేపరేనా అన్నటువంటి కామెంట్స్ని మనలో చాలామంది కూడా వినేసి ఉన్నాం మనం. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకు బోర్డు వాళ్ళు స్పెసిఫై చేశారు డిగ్రీ స్టాండర్డ్. డిగ్రీ స్టాండర్డ్ అంటే మనం దానికి తగినట్టుగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ యొక్క క్వశ్చన్స్, వాటి యొక్క డిఫికల్టీని, వాటి యొక్క స్టాండర్డ్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఇది చూస్తే ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్. సో ఇక్కడ క్వాంట్ అనే సబ్జెక్ట్ని మనం పక్కకు పెట్టాం. ఎందుకు అని అంటే మనకు అది థియరిటికల్ ఎగ్జామ్ కాదు కాబట్టి. సో మిగిలిన 4 సబ్జెక్ట్స్ని ఇక్కడ మనం మన అనాలిసిస్కి మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్. అండ్ వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం 4 భాగాలుగా విభజించుకున్నాం. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్, ఎక్స్ట్రీమ్. ఈజీ అని అంటే క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉన్నాయని కాదు, అట్లీస్ట్ సిలబస్ని ఒక 2 సార్లు చదివేసి ఉండి టాపిక్ మీద బాగా అవగాహన ఉన్న క్వశ్చన్స్ని కూడా మనం ఈజీగా కేటగరైజ్ చేసాము. మోడరేట్ అని అంటే ఆ సిలబస్ని కొన్నిసార్లు రివిజన్ చేసి ఉండి పీవైక్యూస్, ఎంసీక్యూస్ ఇవి ప్రాక్టీస్ చేసి ఉంటే మనం ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ యొక్క కేటగిరీ మనం మోడరేట్లో పెట్టాము. డిఫికల్ట్ అనేది ఎక్స్పర్ట్స్ చేయగలిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనము డిఫికల్ట్లో పెట్టాము. ఎక్స్ట్రీమ్ అప్పటి వరకు ఎవ్వరు కూడా చూడనటువంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్ట్రీమ్ అనే కేటగిరీలో పెట్టాము. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ కేటగిరీ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్టాండర్డ్ ఎగ్జామ్లలో ఇది సాధారణం. అట్లీస్ట్ ఒక 15 to 20% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొత్తగానే వస్తుంటాయి. సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఓవరాల్ 120 క్వశ్చన్స్కి 44 క్వశ్చన్స్
అంటే సిలబస్ని మనం ఒక 2-3 సార్లు చదివి మనకు కాస్త అవగాహన ఉంటే మనం ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ మనకు 44, అంటే అప్రాక్సిమేట్గా 36% ఆఫ్ క్వశ్చన్స్ని మాత్రమే మనం ఆన్సర్ చేయగలిగే విధంగా మనకు ప్రిలిమ్స్లో వచ్చాయి. అది ప్రిలిమ్స్ అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి మన ప్రిపరేషన్ అనేది అప్పుడు సరిపోయింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం గ్రూప్ 2 జాబ్ అనేది కొట్టాలి, మన పేరు లిస్ట్లో ఉండాలి అంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రిపరేషన్ అనేది సరిపోదు. ప్రశ్నల స్థాయి అనేది ఖచ్చితంగా ప్రిలిమ్స్ విధంగానే ఉంటుంది, లేకపోతే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాంటి పేపర్లో కూడా మనం మినిమం 70 to 80% ఆఫ్ జాబ్ 70 to 80% ఆఫ్ మార్క్స్ మనం స్కోర్ చేయగలిగితేనే మనం జాబ్ అనేది కొట్టగలుగుతాం. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకొని దీనికి అనుగుణంగానే మన ప్రిపరేషన్ని మనం కొనసాగించాలి. అలా అయితేనే మనం ఖచ్చితంగా జాబ్ని గ్రూప్ 2లో ఈ సంవత్సరం కొట్టగలుగుతాము. సో మన టార్గెట్ ఏంటి? మెయిన్స్లో 300 క్వశ్చన్స్కి గాను మనం 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఎగ్జామ్లో చేసి రావాలి. సో మనం ఇలా చెయ్యాలి అని అంటే మన అప్రోచ్ ఏంటి? ఆస్పిరెంట్గా ఉన్న మనము ఒక ఆఫీసర్గా ఎదగాలి అని అంటే మనం ఈ 5 ప్రిన్సిపల్స్, ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 5 ప్రిన్సిపల్స్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఏంటి ఆ 5 ప్రిన్సిపల్స్? ఫస్ట్ వన్, స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్. సెకండ్ వన్, relevant study material. Third one, consistency. Fourth one, self-assessment and rule R. Fifth one, direction. ఒక్కొక్క ప్రిన్సిపల్ని మనం కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్. సో మనం ప్రతి ఒక్క టాపిక్ని, ప్రతి ఒక్క ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఒక ప్లానింగ్ వేసుకుంటాం. ప్లానింగ్ వేసుకొని సిలబస్ని ఈ విధంగా స్టార్ట్ చేయాలి, సిలబస్ని నేను ఈ విధంగా కంప్లీట్ చేయాలి అనే ఒక ప్లాన్ తోటి మనం ముందుకు వెళ్తాము. కానీ ఆ ప్లాన్ అనేది మనం ఎక్కువ స్కోర్ చేయడానికి సరిపోతుందా లేదా అనేది మనం ప్లాన్ని కూడా ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి మన ప్లాన్ని. సో స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్లో ఆల్రెడీ చూసాం మనం. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. అలాగే పేపర్ 2లో ఏపీ అండ్ ఇండియన్ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పేపర్ 1లో ఉన్న 2 సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ స్టాటిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. పేపర్ 2లో ఉన్న 2 సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్గా డైనమిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. అంటే స్టాటిక్ అంటే ఏంటి అంటే మనకు కంటెంట్లో ఎక్కువ మార్పు ఉండదు. ఆ సబ్జెక్ట్ లోపల ఉన్న హిస్టరీలో కానీ పాలిటీలో కానీ 80-85% ఆఫ్ కంటెంట్ అనేది మనకు సేమ్గా ఉంటుంది. జస్ట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో మాత్రం ఒక 15 to 20% ఆఫ్ కంటెంట్ అనేది మనకు చేంజ్ అవుతుంది. అదే మనకు డైనమిక్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి 20% ఆఫ్ కంటెంట్ మాత్రమే మనకు సేమ్ ఉంటుంది, 80% ఆఫ్ కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇండియన్ ఎకనామీ చూసుకున్నప్పుడు ర్యాంకింగ్స్లో కానీ, ఇంకా నెక్స్ట్ ఉత్పాదకత యొక్క ర్యాంకింగ్స్లో కానీ, అండ్ నెక్స్ట్ బడ్జెట్లో అనేవి మనకు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంటాయి. అండ్ అలాగే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎవ్రీడే ఒక కొత్త ఇన్నోవేషన్ అనేది వస్తుంది. అందుకే పేపర్ 2లో ఉన్న 2 సబ్జెక్ట్స్ కూడా మనకు చాలా అంటే చాలా వొలటైల్గా ఉంటాయి. సో మనం ఎట్లా చేస్తామంటే మన ప్రిపరేషన్ని, కొంతమంది పేపర్ 1 లోపల ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక డే మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదువుతారు. అలా చదువుతూ పోతుంటే ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి, సెకండ్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి, థర్డ్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి, ఫోర్త్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపు ఫస్ట్ సబ్జెక్ట్లో ఏం చదివి ఉన్నాం అనేది మనం మర్చిపోతాం. లేదు ఒకవేళ మనం 4 సబ్జెక్ట్స్ని ఒకే డే కూర్చొని కనుక మనం చదువుతూ ఉంటే పొద్దున ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒక సబ్జెక్టు, సాయంత్రం ఒకటి, రాత్రి అయినా ఒకటి అని ఇట్లా 4 సబ్జెక్టులు ఒకటే రోజులో మనం చదివేస్తూ పోతుంటే కొన్ని రోజుల తర్వాత అసలు ఏ సబ్జెక్ట్లో ఏం చదివాము అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి మనం వస్తాం. సో మరి మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఏం చేయాలి? స్టాటిక్ సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డైనమిక్ సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్స్ని మనం ఒక పేరు చేసుకొని డే 1 ఫస్ట్ పేర్, అలా
కొన్ని డేస్ టైం పెట్టుకొని ఆ ఫస్ట్ పేర్ కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ మనం సెకండ్ పేర్ని మనం కంప్లీట్ చేస్తూ రావాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం పేపర్ 1లో హిస్టరీ సెలెక్ట్ చేసుకున్నాం, పేపర్ 2లో ఎకనామీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మిగిలిన 2 సబ్జెక్ట్స్ని మనం ఒక పేర్గా చేసుకొని ఈ విధంగా సో మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ పోతుంటే మనకు ప్యారలల్గా మన సబ్జెక్ట్ స్టాటిక్ సిలబస్ అట్ ద సేమ్ టైం డైనమిక్ టాపిక్ కూడా మనకు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే చివరిలోకి వచ్చేసరికి అన్ని డైనమిక్ ఒకేసారి చదవాలి అని అంటే మనకు చాలా స్ట్రెస్గా ఉంటుంది. మనం ఆ మూమెంట్లో ఈ డైనమిక్ సబ్జెక్ట్స్ కంటెంట్ని మనం మన బ్రెయిన్లో స్టోర్ చేసుకోలేం. అందుకే మనం చాలా స్ట్రాటజిక్ వేలో ఒక స్టాటిక్ సబ్జెక్ట్ ఒక డైనమిక్ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. సో బాగుంది, మనము 2 పేర్స్గా డివైడ్ చేసాము, మనం పేర్ చూసింగ్ తోటి మన ప్రిపరేషన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. సో ఇక్కడ మనం ఏదైనా రూల్ ఫాలో అవ్వాలా మనం చదవడానికి అంటే రూల్ 1441 అనే రూల్ని మనం ఫాలో అవ్వాలి. ఈ రూల్ని మనం ఫాలో అయితే మన ప్రిపరేషన్ అనేది మనకి ఇంకా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. అసలు ఏంటి ఈ రూల్ 1441 అని అంటే, సో ఇక్కడ ఒకసారి చూస్తే మనం ఏం చేస్తున్నామంటే మనకున్న ప్రతి రోజులో ఉన్న 24 గంటలను మనం 10 గంటలు మన ప్రిపరేషన్కి మనం కేటాయిస్తున్నాము. ఖచ్చితంగా మనం 10 గంటలు మినిమం మన ప్రిపరేషన్కి కేటాయిస్తేనే ఈ కొద్ది రోజులలో మనం జాబ్ని కొట్టగలుగుతాము. లేకపోతే మాత్రం మనకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది అనమాట. చివరిలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం, రివిజన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ప్రతిరోజు కూడా మనం 10 గంటలు మినిమం ఖచ్చితంగా కేటాయించాలి. సో 10 గంటలు మనం కేటాయిస్తున్నాం. సో దీన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ 10 గంటల్ని 1 అవర్ 4 అవర్స్ ప్లస్ 4 అవర్స్ ప్లస్ 1 అవర్గా మనం డివైడ్ చేస్తూ వస్తున్నాం. సో ఫస్ట్ 1 అవర్లో మనం ఏం చేయాలి, ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ లోపల వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేయాలి. సో అలా చెక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ టాపిక్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్ సెలెక్షన్ అనేది ఏ అప్రోచ్లో క్వశ్చన్స్ మన పేపర్లో అడుగుతున్నారు అనేది మనకి ఇక్కడ చాలా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి మనం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం వెరిఫై చేసుకున్న తర్వాతకు సబ్జెక్ట్ 1 స్టార్ట్ చేస్తాం. హిస్టరీ తీసుకున్నాం, హిస్టరీ చదువుతూ ఉన్నాం, శాతవాహనస్ గురించి మనం చదువుతూ ఉన్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కాబట్టి ఓకే ఈ శాతవాహన టాపిక్లో క్వశ్చన్స్ని ఈ విధంగా అడిగే రకంగా అవకాశం ఉంది అనేది మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాం. దానికి తగినట్టుగానే మనం ఆ సబ్జెక్ట్ని ఆ టాపిక్ని చదువుతాం. నెక్స్ట్ ఈ టాపిక్ చదివేటప్పుడు కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాం కాబట్టి ఆ పాయింట్ చదివేటప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది అని మన మైండ్ ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఇంకా ఎక్కువ డిసిప్లిన్గా ఆ సబ్జెక్ట్ని మనం అనాలిసిస్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది అని అన్నప్పుడు మన బ్రెయిన్ అనేది చాలా ఫోకస్డ్గా ఉంటుంది అనమాట. అందుకే ఒక టాపిక్ మనం చదివేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయడం వల్ల ఆ టాపిక్ చదివేటప్పుడు మన బ్రెయిన్ అనేది 10 టైమ్స్ ఫోకస్డ్గా ఉంటుంది. సో దీనివల్ల మనం ఒక్కసారి చదివినా కూడా ఆల్మోస్ట్ అది మనము 4 to 5 టైమ్స్ చదవడానికి ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ 4 అవర్స్ మన డైనమిక్ సబ్జెక్ట్ లోపల ఒక సబ్జెక్ట్ని మనం చదువుకోవాలి. నెక్స్ట్ మిగిలిన 1 అవర్ లోపల ఏం చేయాలి, మనం రివిజన్ చేయాలి. సో రివిజన్ అనేది మనకు చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మన బ్రెయిన్కి ఎగ్జామ్ లోపల ఆ ఆన్సర్ అనేది అంత ఫాస్ట్గా అంత అక్యురేట్గా మనకు స్ట్రైక్ అవుతుంది. సో ఇక్కడ రివిజన్ లోపల ఏంటి అంటే అదే రోజు చదివిన టాపిక్కే మనం రివిజన్ చేయాలి అని కాదు. ఒక 1 వీక్ ముందర చదివిందో ఒక 2 వీక్స్ ముందు చదివిన టాపిక్ తీసుకొని మనం రివిజన్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ లోపల ఏంటంటే ఆ టాపిక్ని మనం మర్చిపోకుండా ఫాస్ట్గా మళ్ళీ మనము గుర్తు చేసుకోవడానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది. అందుకే ఈ రివిజన్లో ఏం చేయాలంటే 2 వీక్స్ ముందు చదివిందో 3 వీక్స్ ముందు చదివిందో ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్కి మనం రివిజన్ చేస్తూ ఉండాలి. సో డే టు డే చదివే మన సిలబస్ కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంతకుముందు ఎప్పుడో చదివిన టాపిక్ కూడా మనకి ఇక్కడ రివిజన్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మనం 144 అనే రూల్ని ఫాలో అవ్వాలి.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఈ 4 అవర్స్ ప్లస్ 4 అవర్స్ చదివేటప్పుడు ఆ టాపిక్ చదివేటప్పుడు ఒక చిన్న A4 సైజ్ పేపర్ని మనం పక్కలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక టాపిక్ మనకు 20 పేజీలో 30 పేజీలో ఉన్న టాపిక్ మనం చదువుతున్నప్పుడు వర్డింగ్ మనం మైండ్ మ్యాపింగ్ ఆర్ మెమొరీ కోసం మనం దాన్ని నోట్ చేసుకోవాలి. అంటే ఆ 20-30 పేజీలు ఉన్న టాపిక్ మొత్తాన్ని కూడా మనకి సింపుల్ ఒక A4 షీట్ లోపల మనకు గుర్తుంచుకోవాల్సిన పదాలను మనం అక్కడ రాసుకోవాలి. ఇలా రాసుకున్న పేజెస్ అన్ని కూడా ఏం చేయాలి మనము ఎవ్రీ డే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ ఏదో ఒక టైంలో ఆ పేపర్ని మనం చూస్తూ ఉంటే మనకు ప్యారలల్ గా సబ్జెక్ట్ రివిజన్ అనేది అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం రిపీటెడ్ గా ఆ పదాలను చూడడము రిపీటెడ్ గా మనం ఆ టాపిక్ ని గుర్తు చేసుకోవడం వల్ల మనం మెమరీ లోపల అనేది ఆ టాపిక్ చాలా అంటే చాలా 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 దృఢంగా స్టోర్ అవుతుంది. సో అందుకే ఈ సింపుల్ టెక్నిక్ ని మనం ఫాలో అవ్వాలి. మన చేతిలో ఖాళీగా ఉన్న ప్రతి టైంలో కూడా ఆ A4 సైజ్ పేపర్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన మైండ్ లో దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి. ఎలా అయితే ఇప్పుడు ఒక ఆవు అనేది గడ్డి మేసిన తరువాతకు నెమరు వేస్తూ ఉందో మన మైండ్ లో కూడా మనం ఆల్రెడీ చదివేసిన టాపిక్ ని మనకి ఎప్పుడు కూడా అది రీకలెక్ట్ అవుతూనే ఉండాలి. ఈ టెక్నిక్ ని మాత్రం మనం ఖచ్చితంగా ఫాలో అయితే ఎగ్జామ్ లో మనం మర్చిపోవడం కానీ కన్ఫ్యూజ్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేస్తాము. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి రిలవెంట్ స్టడీ మెటీరియల్. సో మనం ఏం చేస్తాం స్టడీ మెటీరియల్ అనగానే ఈసారి బుక్ బాగుంది ఆసార్ బుక్ బాగుంది ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన మెటీరియల్ చాలా బాగుంది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన మెటీరియల్ చాలా బాగుంది అని చెప్పేసి మనం వెంటనే వెళ్ళి ఆ బుక్ను కొనుక్కొని వచ్చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ రేపో ఎల్లుండితో బుక్స్ అయిపోతాయేమో అన్న ఒక భయంతో. యాక్చువల్ ఇక్కడ రిలవెంట్ స్టడీ మెటీరియల్ అంటే ఏంటి అని అంటే ప్రతి ఒక్క పర్సన్ కి ఒక రీడింగ్ హ్యాబిచుయేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఓన్ వే ఆఫ్ రీడింగ్ అనేది ఉంటుంది. సో కొంతమందికి ఎట్లా అంటే ఒక టాపిక్ చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని కాంటెక్స్ట్ ఏంటి దాని యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది డీటెయిల్డ్గా ఉంటేనే వాళ్ళ వేవ్ లెంత్ అనేది ఆ బుక్కి ఆ కంటెంట్కి మ్యాచ్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఆ బుక్ చదవగలుగుతారు. ఇంకొంతమందికి ఏంటంటే నాకు ఇంత డిస్క్రిప్టివ్ వద్దు నాకు ఓన్లీ పాయింట్ టు పాయింట్ ఉంటే నేను సింపుల్గా చదువుకోగలుగుతాననే ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఎలా అంటే అనలిటికల్ వేలో ఒక కంపారేటివ్గా కంటెంట్ ఉంటే దాన్ని ఫాస్ట్గా చదవగలుగుతారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి కూడా ఒక వేవ్ లెంత్ ఉంటుంది. మన వేవ్ లెంత్ కి ఏ బుక్ అయితే సరిపోతుందో ఆ బుక్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో బుక్ సెలెక్షన్ అయినప్పుడు ఒక 1 డే టైం పోయినా సరే పర్లేదు మనం బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఆథర్ రిలీజ్ చేసిన బుక్ ఎందుకనంటే ప్రతి ఒక్క ఆథర్ ప్రతి ఒక్క పబ్లికేషన్స్ అనేటివి కూడా ఎక్స్పర్ట్ అండి అందరు కూడా మన సిలబస్ కి తగినట్టుగానే వాళ్ళు మెటీరియల్ ని వాళ్ళు కంప్లీట్ గా మనకు పబ్లిష్ చేస్తారు. మన వేవ్ లెంత్ కి ఏదైతే సరిపోతుందో ఆ బుక్ ని మనం కాస్త టైం స్పెండ్ చేసి ఆ బుక్ ని మనం తెచ్చుకుంటే మనకు ఆల్రెడీ మన వేవ్ లెంత్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన సిలబస్ అనేది చాలా ఫాస్ట్ గా మనం కంప్లీట్ చేయగలుగుతాము. అందుకే ప్రతి ఒక్కరు కూడా మన వేవ్ లెంత్ కి సరిపోయే బుక్ ను మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రిన్సిపల్ కి వస్తే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యావరేజ్ ఇంటూ ఎక్సలెన్స్. అసలు యాక్చువల్గా కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏంటి అబిలిటీ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్ రిపీటెడ్లీ ఓవర్ టైమ్ విత్ ఫోకస్ అండ్ డిసిప్లిన్. ఒక క్రమశిక్షణతో కాలక్రమేణా ఒకే చర్యను పదే పదే చేయగల సామర్థ్యమే కన్సిస్టెన్సీ. మనం ప్రతిరోజు పెట్టే చిన్న చిన్న ఎఫర్ట్స్ కూడా చివరిలో ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తాయి. కన్సిస్టెన్సీకి అంత పవర్ ఉందన్నమాట. అందుకే మనం ఈ 80 రోజులు కూడా చాలా అంటే చాలా కన్సిస్టెంట్ గా మన ప్రిపరేషన్ ని మనం కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ ప్రిపరేషన్ లో కూడా మనకు ఎలా ఉంటుందంటే ఒక 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక 2 రోజులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల చదవలేకపోవడం, లేకపోతే ఇంటికి ఎవరో బంధువులు వచ్చారనో ఏదో ఫంక్షన్ ఉందనో ఏదో వేరే వేరే కారణం వల్ల మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఒక 2 డేస్ ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ గ్యాప్ ఇవ్వడం. దీన్ని ఇన్కన్సిస్టెంట్ అని చెప్పేసి అంటాము. ఇలా మన ప్రిపరేషన్ ఉంటే
మధ్యలో వెళ్ళిన తర్వాతకు ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అసలు ఏం చేయాలి అని ఒక దిక్కుతోచని పరిస్థితిలో మనం ఉంటాము. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే నోటిఫికేషన్ వచ్చింది ఇంకా చదువుకోవాలి మనం ఇప్పుడు మెయిన్స్లో కంపల్సరీగా జాబ్ కొట్టాలి అని ఒక ఇంటెన్సిటీ తోటి ఫస్ట్ రోజు ఒక 18 గంటలు, రెండో రోజు ఒక 20 గంటలు, దాని తర్వాత ఒక 20 గంటలు ఇలా ఒక ఇంటెన్స్ తోటి చదవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాతకి ఏమవుతుంది అంటే ఆ ఇంటెన్సిటీని వాళ్ళు క్యారీ ఆన్ చేయలేక మధ్యలోనే స్ట్రక్ అయిపోయి ఆగిపోతారు. ఈ రెండు విధాలుగా కూడా మన ప్రిపరేషన్ అనేది ఉండకూడదు. మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? డైలీ సింపుల్ స్టెప్స్ కన్సిస్టెన్సీ తోటి మనం ఎవ్రీడే మనం అనుకున్న 144 రూల్ ప్రతిరోజు మనం 10 గంటలు, మళ్ళీ 10 గంటలు 10 గంటలు 10 గంటలు 10 గంటలు 10 గంటలు అలా మనం ఈ 80 రోజులు కనుక చదివితే ఖచ్చితంగా మనకి గ్రూప్ 2లో అనేది మన కోసం కంపల్సరీగా ఒక జాబ్ ఉంటుంది. అందుకే మనం కన్సిస్టెంట్గా మన ఎఫర్ట్స్ని మనం పెట్టాలి. సో నెక్స్ట్ మన 4th ప్రిన్సిపల్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ రూల్ ఆర్. సో సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మనల్ని మనమే పరీక్షించుకోవడం, అంతే కదా. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనల్ని మనమే కరెక్ట్గా పరీక్షించుకోగలుగుతాం అండ్ మనకు మనమే ప్రాపర్గా తెలుస్తుంది మన ప్రిపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, మనం ఎంతవరకు చదువుతున్నాము, మనం ఎగ్జామ్లో రాయగలుగుతామా లేదా అనేది మనకే క్లియర్గా తెలుస్తుంది. అందుకే మనల్ని మనమే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. అవి ఏ విధంగా చేసుకోవాలి? మనం టాపిక్ వైజ్, అంటే ఈరోజు మనం ఒక టాపిక్ తీసుకున్నాము, ఈ టాపిక్స్ చదివాము, మనం ఈ టాపిక్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నామా, ఈ టాపిక్ అనేది మనకు అవగాహన వచ్చిందా, ఈ టాపిక్ నుంచి మన క్వశ్చన్స్ వస్తే మనం పెట్టగలుగుతామా లేదా అనేది ఒక టాపిక్ చదువుతున్నప్పుడే మనం అర్థమైతే మనకేమవుతుంది, ఈ క్వశ్చన్ని మనం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అవును ఈ టాపిక్ని నేను ప్రాపర్గా చదవలేదు. ఈ సిచ్యువేషన్ ఏంటి? మనకు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెన్స్ అనే సిచ్యువేషన్ అనమాట. మనం చదివేటప్పుడు ఎప్పుడు కూడా బాడీ ప్రెజెంట్ అండ్ మైండ్ కూడా ప్రెజెంట్ ఉండే మనం చదవాలి. అలా అయితేనే మనకు ఆ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా అవగాహన గ్రిప్ వస్తుంది, ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందుకే ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడే ఈ టాపిక్ నేను ప్రాపర్గా చదివానా, ఎగ్జామ్లో దీని నుంచి ఏమైనా క్వశ్చన్ వస్తే నేను ఆన్సర్ చేయగలుగుతానా, నాకు మార్క్ వస్తుందా లేదా అనేది మనం ఫస్టే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. రెండో సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి? డైలీ. అంటే ఈరోజు మనం డే అంతా చదివాము, నైట్ పడుకుంటున్నాం, పడుకునే ముందు మనం ఏం చేసుకోవాలి? ఈరోజు నా టైం ఎక్కడన్నా వేస్ట్ అయ్యిందా ప్రిపరేషన్ లోపల అనేది మనకు మనమే చెక్ చేసుకోవాలి. సో డే అంతా అయిపోయిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఈరోజు నాకు ఇక్కడ 2 గంటలు వేస్ట్ అయ్యాయి, ఈ 2 గంటలు ఏ పర్పస్ కోసం నేను వేస్ట్ చేశాను, రేపు నా టైం వేస్ట్ అనేది అవ్వకుండా నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అని ముందు రోజే మనకు మనమే డిసైడ్ అవ్వాలి. అలా చేస్తే మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ డే అనేది టైం వేస్ట్ అవ్వకుండా మనం ప్రిపరేషన్ని మనం ప్రాపర్గా కంటిన్యూ చేయొచ్చు. లేదు ఈరోజు నేను 10 అవర్స్కి 10 అవర్స్ ప్రాపర్గా చదివాను, నా టాపిక్ కూడా ప్రాపర్గా అయిపోయింది, నేను టైంని ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మన మైండ్ మనము చాలా అంటే చాలా 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 పాజిటివ్నెస్తో మనము ఉంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్నెస్ వల్ల మనం ఆ రోజు చదవాల్సిన టాపిక్ని ఇంకా ఫాస్ట్గా మనం చదవగలుగుతాము. సో అందుకే మనం ఎవ్రీ డే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మనకు మనమే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది మనం చేసుకోవాలి. నెక్స్ట్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ అంటే మనకు మనమే ఒక టార్గెట్ని, ఒక టైం లైన్ని పెట్టుకోవాలి. సో పాలిటీ సబ్జెక్ట్ ఉంది, పాలిటీ సబ్జెక్ట్స్ లోపల మనకు మొత్తం కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. నేను ప్రతి చాప్టర్ని 3 రోజులలో కంప్లీట్ చేయాలి అంటే 15 రోజుల్లో నాకు పాలిటీ సబ్జెక్ట్ అయిపోవాలి. నెక్స్ట్ మన డైనమిక్ సబ్జెక్ట్ లోపల సెకండ్ టాపిక్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాం, దాని లోపల కూడా మళ్ళీ మనకు 5 చాప్టర్స్ సేమ్ 15 డేస్ అని మనం ఒక టైం లైన్ పెట్టుకుంటే ఈ 15 రోజులలో మనకు పాలిటీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ అయిపోవాలి. ఇదే మన కమిట్మెంట్. మనం ఆ కమిట్మెంట్కి తగినట్టుగానే మన ప్రిపరేషన్ని మనం కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ టెస్ట్. సో సెల్ఫ్ టెస్ట్ లోపల ఏంటి అని అంటే మనం ప్రాపర్ డైరెక్షన్లో మనం
చదువుతున్నామా, లేదు మనం ఎక్కడైనా డివియేట్ అవుతున్నామా, మనం ఏదైనా ఒక టాపిక్ని ఏదో తూతూ మంత్రంగా చదివేస్తున్నామా, లేదు మనం ప్రాపర్గా ఆ టాపిక్ని మనం అవగాహన చేసుకున్నామా. సో మనకు మనమే క్వశ్చన్స్ వేస్తూ మోడల్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనల్ని మనమే సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తూ ఈ మిగిలిన రోజులో టువర్డ్స్ మన గ్రూప్ 2 జాబ్ ఓరియంటేషన్ మీదనే మనం మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. సో నెక్స్ట్ రూల్ ఆర్. ఏంటి ఈ రూల్ ఆర్ అంటే రివిజన్. మనము ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మనకు ప్రతి ఒక్క టాపిక్ అనేది అంత బాగా మన మైండ్లో కూర్చుంటుంది. ఎగ్జామ్లో కంపల్సరీగా మనము ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందుకే రివిజన్ 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 రివిజన్. మనకు రివిజన్ మీద మనం అంత ఫోకస్డ్గా ఉండాలి. టైం సరిపోవట్లేదు రివిజన్కి అన్న మాట మనం అసలు పెట్టుకోకూడదు. 50% ఆఫ్ సిలబస్ చదివామా, అదే 50% ఆఫ్ సిలబస్ని మనము 10 టైమ్స్ రివిజన్ చేయాలి. మనం 100% ఆఫ్ సిలబస్ చదివామా, అదే 100% సిలబస్ని మనం 10 టైమ్స్ మనం రివిజన్ చేయాలి. మన రివిజన్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఎక్కువగా ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతాము. ఇదే రివిజన్ మనకు మిగిలిన వాళ్ళకు ఒక డిఫరెన్స్ని తీసుకొని వస్తుంది. అందుకే మనం రివిజన్ని అంత ప్రాపర్గా మనం చేయాలి. నెక్స్ట్ రూల్ రీకలెక్ట్. రీకలెక్ట్ అంటే మనము మోడల్ ఆన్సర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ రాసేటప్పుడు, లేదు పీవైక్యూస్ చేసేటప్పుడు, టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనకు ఇన్ టైం లోపల క్వశ్చన్ చదవగానే మనకు ఆన్సర్ అనేది రీకలెక్ట్ అవుతుందా, ప్రాపర్ ఆన్సర్ అనేది స్ట్రైక్ అవుతుందా లేదా అనే ఈ రీకలెక్ట్ మనం ఎన్ని ఎక్కువ టెస్ట్లు రాస్తే మన లోపల ఈ రీకలెక్ట్ అనేది అంత ఎక్కువగా బిల్డప్ అవుతుంది. సో అందుకే ప్రిపరేషన్, మోడల్ క్వశ్చన్ పేపర్, రివిజన్, ప్రిపరేషన్, మోడల్ క్వశ్చన్ పేపర్, రివిజన్, ఇదే ప్యాటర్న్ని మనం కంటిన్యూ చేయాలి. సో మనం నెక్స్ట్ రూల్ ఆర్ లోపల నెక్స్ట్ వన్ రివ్యూ. రివ్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రతిసారి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఒక పేపర్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే క్వశ్చన్లో ఈ క్రింది వాణిలో కానిది ఏది అనే క్వశ్చన్ వస్తుంది. ఆ టైం తొందరలో మనం ఏం చేస్తాం, కానిది అనే వర్డ్ వదిలేసి ఒక రాంగ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాతకి ఏమవుతుంది, మనం చెక్ చేసుకున్నప్పుడు అది అర్థమవుతుంది అది రాంగ్ అని చెప్పి. అప్పుడు మన పేపర్లో క్లియర్గా రాసి పెట్టుకోవాలన్నమాట. సో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ని చాలా అంటే చాలా క్లియర్గా చదవాలి, ఆప్షన్స్ని కూడా క్లియర్గా చదవాలి. కానిది ఏది అని వచ్చినప్పుడు నేను బాగా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండో రోజు టెస్ట్ రాస్తాం, మూడో రోజు టెస్ట్ రాస్తాం. మళ్ళీ మూడో రోజు టెస్ట్ రాసినప్పుడు ఏమవుతుందనంటే ఒక టాపిక్ని క్వశ్చన్ని చదువుతాం, ఆప్షన్ ఏ చూడంగానే అదే ఆన్సర్ మనకు అనిపిస్తుంది, ఆ ఆన్సర్ని సెలెక్ట్ చేస్తాం, వస్తాం. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ మనం చూస్తాం, మనకు కూడా తెలుసు ఆన్సర్ 1 అనేది కాదు, ఆన్సర్ డి ఆప్షన్ అని చెప్పి. అక్కడ ఏమవుతుంది, ఆ ఫాస్ట్నెస్లో మన అక్యురసీ అనేది మిస్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, క్లియర్గా రాసి పెట్టుకోవాలి. సో చాలా కూల్గా నేను క్వశ్చన్ని చదవాలి ఆప్షన్తో సహా. ఇలా మనం ఈ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు, మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 10 మిస్టేక్స్ 15 మిస్టేక్స్ మనం చేస్తాము. ఆ 15 మిస్టేక్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పేపర్లో రావాలి. ఎగ్జామ్కి ఒక 2 వీక్స్ ముందు మనం ఆ పేపర్ని ఎవ్రీడే ఒక 2 టైమ్స్ చదువుకోవాలి. సో ఇలా చెయ్యడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో క్లియర్గా స్టోర్ అవుతుంది, ఇలాంటి మిస్టేక్స్ నేను ఎగ్జామ్లో చెయ్యకూడదు. 100కి 200% మనం ఎగ్జామ్లో ఆ మిస్టేక్ అనేది చెయ్యము. అందుకే ఈ రూల్ ఆర్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇదే విధంగా మనం మన ప్రిపరేషన్ని మనం కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ మెంటర్షిప్. ఇవన్నీ కూడా వాగ్యా నుంచి మేము మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము. సో నెక్స్ట్ వీడియోస్ లోపల ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్గా స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే హిస్టరీ చదివినట్టుగా నేను పాలిటీ చదువుతానంటే కుదరదు. పాలిటీకి ఒక సపరేట్ మెథడాలజీ ఉంటుంది, ఆ మెథడాలజీ లాగానే మనం ప్రిపేర్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్ కూడా ఒక సపరేట్ మెథడాలజీ ఉంటుంది, అదే దాన్ని మనం ఫాలో అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. సో ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక యూనిక్ వే ఆఫ్ స్టడీ ఉంది.
మనం ఆ యూనిక్ వే ఆఫ్ స్టడీని మనం క్యాచ్ చేయాలి. మన సబ్జెక్ట్ యొక్క ప్రిపరేషన్ అదే విధంగా ఉండాలి. సో అందుకే నెక్స్ట్ వీడియోస్లో మేము ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్గా మన స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది మేము ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ మెంటర్షిప్. మేము ప్రతి ఒక్క ఆస్పిరెంట్ లోపల సబ్జెక్ట్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఏ విధంగా మనం బిల్డప్ అవ్వాలి, మనల్ని మనమే సెల్ఫ్ మోటివేషన్ ఏ విధంగా చూసుకోవాలి, మనం చదివింది ఏ విధంగా మనకు గుర్తుకు రావాలి, ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ ఏ విధంగా పెట్టాలి అనే ఒక ప్రాపర్ మెంటర్షిప్ అనేది మేము మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. షెడ్యూల్. సో మన సిలబస్ని ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము. ఈ షెడ్యూల్ లోపల మీరు మినిమం 3 times రివిజన్ చేసే విధంగా క్రిస్టల్ క్లియర్ ప్లాన్ తోటి మేము ఈ షెడ్యూల్ అనేది మేము ప్రొవైడ్ చేశాము. షార్ట్ నోట్స్ అట్ ద సేమ్ టైం అదే టెలిగ్రామ్ ఛానల్ లోపల సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ఒక షార్ట్ నోట్స్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఏమవుతుందనంటే మీకు చాలా క్విక్ గ్లాన్స్గా ఉంటుంది, చదివింది ఫాస్ట్గా రిపీట్ చేసుకోవడానికి అండ్ తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ మనం చదవడానికి ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది. 1-on-1 సపోర్ట్. సో 1-on-1 సపోర్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా మేము లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఇది ఎట్లా అంటే పర్సనల్ కేర్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్ట్ చేసే విధంగా అండ్ ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో రానున్న రోజులలో మేము మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ మిగిలిన కొన్ని రోజులు మనం చాలా డీటెయిల్డ్ ప్రిపరేషన్ తోటి మన టైం వేస్ట్ కాకుండా మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.